గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నేషనల్ డెంగ్యూ డే జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ డెంగ్యూ మలేరియా కీటకజనిత నుంచి రావడం జరుగుతూ ఉంది. ఈ దోమల నుంచి వచ్చేటువంటి డెంగ్యూ జ్వరము చాలా విపరీతమైన లక్షణాలతో ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటుంది, సివియర్ హెడేక్ ఉంటుంది. మరి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అయితే మరి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ అన్ని తగ్గిపోతాయి. ఇమ్మీడియట్లీ ప్లేట్లెట్ ఎక్కించుకుంటే దాదాపు 10,000 వరకు ఉంటుంది. ఆ 10,000 లోపల ప్లేట్లెట్స్ తగ్గిపోతే దాదాపు 1,00,000 నుంచి 50,000 నుంచి 1,50,000 ప్లేట్లెట్స్ ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ నుంచి 10,000కు 5,000కు 6,000కు పడిపోతే డెంగ్యూ హెమరేజిక్ షాక్లు వచ్చి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగా మరి ఈరోజు దాదాపు ప్రపంచ దేశాల్లో కూడా దాదాపు 100-150 దేశాల్లో కూడా ఈ ఎపిడమిక్గా ఉన్నటువంటి ఈ డెంగ్యూ ఫీవరు తగ్గించుకోవడానికి 2021లో దాదాపు 106 డెంగ్యూ కేసులు నమోదు కావడం జరిగింది మన జిల్లాలో. దాంట్లో ఆత్మకూరు, అమర్చింత ప్రాంతంలో, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి అమర్చింత, ఆత్మకూరులో దాదాపు 106 కేసులు రావడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2022లో 40 కేసులు రావడం జరిగింది. 2023లో 19 కేసులు. ఈ మంత్ ఈ నెలలో ఈ సంవత్సరం 4-5 నెలల్లో 5 కేసులు రావడం జరిగింది. ఆ రకంగా మనం దోమల్ని నివారించుకున్నట్లయితే ప్రతి శుక్రవారం రోజు మన ఆరోగ్య కార్యకర్తలు డ్రై డే పాటిస్తూ ఉన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము. ఎక్కువగా నీటి నిల్వ ఉంచకుండా 10 రోజులు బట్టి వాటర్ స్టాగ్నేషన్ చేసుకున్నట్లయితే దోమలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దోమలు పెరిగి దోమల ద్వారా వచ్చేటువంటి డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గన్యా కానీ రావడానికి ఆస్కారం ఉంది. ఈ ఎండాకాలంలో ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గన్యా రావడానికి ఆస్కారం ఉంది. మొన్నటి మధ్యగా చికెన్ గన్యా కేసులు మన కొత్తకోట ప్రాంతంలో రావడం జరిగింది. యుద్ధ ప్రాతిపదిక అక్కడ 15 రోజులు క్యాంపు పెట్టి మన చికెన్ గన్యా తగ్గించడం జరిగింది. ఈ దోమ కాటు ద్వారా వైరల్ ఫీవర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వైరల్ ఫీవర్ నివారించే క్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క ఇంటి యజమాని కానీ నీటిని నిలవకుండా ఉంచుకోవాలి. కుండలు, గోళాలు, హౌజులు అన్నీ కూడా నీళ్లు నిలవకుండా 10 రోజుల వరకు ఉంచకుండా ఉండేటట్టు చేయాలి. రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి డెంగ్యూ వ్యాధి నిర్మూలన మనం అందరి కర్తవ్యం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వాటర్ స్టాగ్నేషన్ చేసుకున్నట్లయితే డెంగ్యూను పూర్తిగా నిర్మూలించుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి సంవత్సరం చూస్తున్నాము. జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఆరోగ్య కార్యకర్తలు అయితేనేమి, ఆశా కార్యకర్తలు అయితేనేమి, మరి జనాలు కూడా విఘ్నతతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకున్నట్లయితే డెంగ్యూను నిర్మూలించే వాళ్ళం అవుతాం. For more videos like this, subscribe Big TV channel.